ఓం తులసీ నారాయణాయ నమ. ఓం గోవిందాయ నమ. ఓం దామోదర కేదారేశ్వరాయ నమ అంటూ త్రికరణ శుద్ధి అంటే శరీరంగాతో చేసే పూజలు కానీ, వాక్కుతో చేసే జపాలు కానీ, మనసుతో చేసే ధ్యానం కానీ, ఇవన్నీ కూడా ఎంతో పవిత్రంగా చేస్తూ దానికి అందేటువంటి ఒక పుణ్యలబ్ధి, విశేషమైనటువంటి ఉన్నత మార్గం అది ఈ ఉద్దాన ఏకాదశి. ఒక ఉన్నత మార్గంగా ఆ ప్రబోధిని ఏకాదశంగా కూడా శ్రీ మహావిష్ణువు ఈ చాతుర్మాస ఈ 4 నెలలు ఉన్నటువంటి ఈ యోగ నిద్రని నుంచి మేల్కొని లోక సంరక్షణార్థం ఉత్తమంగా ముందుకు సాగేటువంటి ఒక విశిష్టం కనుక ఇది బృందావన ద్వాదశికి ముందుగా ఈ ప్రబోధిని ఏకాదశి. విష్ణుమూర్తి లక్ష్మి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలతోటి కలిసి బృందావనానికి వెళ్తారని, అందుకని ఇది బృందావన ద్వాదశిగా రేపటి క్షీరాబ్ది ద్వాదశి చాలా విశిష్టం. బృందా విష్ణువుల వివాహమైన తులసిని లక్ష్మిగా, ఉసిరిని శ్రీమన్నారాయణగా భావించి ఈ తులసి ఉసిరి ఆ కాయతోటి ఆ కొమ్మలు పెట్టుకుని ఎంతో విశిష్టంగా చేసేటువంటి క్షీరాబ్ది ద్వాదశి వ్రత పూజ చాలా విశిష్టం. క్షీరసాగర మదనంలో ఆ సాగర మదనానికి విశిష్టంగా అయినటువంటిది ఈ ద్వాదశి కనుకనే క్షీరాబ్ది ద్వాదశిగా, మదన ద్వాదశిగా, చిలుకు ద్వాదశిగా ఎంతో విశిష్టం. అమృతమైనటువంటి ఆ విశిష్టమైనటువంటి దానికి ఈ వ్రత పూజ నియమం ఎంతో విశేష ఫలాన్ని అందిస్తుంది. అందుకనే దాన ధర్మాలకి చాలా విశిష్టమైనటువంటి ఒక సంప్రదాయంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశి పర్వాలు చాలా విశిష్టం. ముఖ్యంగా అన్ని ద్వాదశులు చాలా విశిష్టమైన ఈ ఉద్దాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశిగా విష్ణువు యొక్క ఆ ఉత్తమ ఉద్దాన మార్గంగా ఆ భక్తి శ్రద్ధల కోసం సాగేటువంటిది కనుక క్షీరాబ్ది ద్వాదశిలో ఆ విశిష్టంగా మనకి మంగళకరమైనటువంటిది. ముఖ్యంగా ఆ బృందావన ఏకాదశిలో ఆనందనందనంగా సాగేటువంటిది కనుకనే భీష్ముడు ఈ ఏకాదశి నాడు ఏదైతే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద ఉన్నట్టుంటాడో అప్పుడు ఆయన ఇచ్చినటువంటి విష్ణు సహస్రనామాన్ని, అందుకని విష్ణు సహస్రనామ పఠనం ఎంతో విశేషం కనుకనే ఏకాదశి ఉపవాస వ్రతాలు కానీ, ఆ దానం, ధ్యానం, ఆ జ్ఞానం కోసం భక్తి శ్రద్ధలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శివధ్యానంతో దీపదర్శనం చేసి విష్ణునామ హారతి గానం చేస్తే ఉండేటువంటి విశిష్ట ఫలం ఈ కార్తీకంలో ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు కలుగుతుంది. కనుక ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటేనే మనకు తెలుస్తుంది కదా. శ్రీతేజంగా ముర ఉంటే ఆ ముర సంహారంగా ఉండదు. అందుకనే మురహరి, మురహర, మురారి అన్నటువంటి ఆ నామంతో ఉత్తమ సంస్కారాల ఉత్తరాయణకి ఏకాదశి ఏకోన్ముఖ దశగా ఉంటుంది. కనుక వచ్చేటువంటి మార్గశిరంలో మోక్షద ఏకాదశి అయినా, పుష్యమాసంలో వచ్చే పుత్రద ఏకాదశి అయినా, ఆ తర్వాత జయ ఏకాదశి అయినా, దీనికి ముఖ్యంగా ఈ ప్రబోధిని ఏకాదశిలో నుంచి మనకి క్షీరాబ్ది ద్వాదశికి విశిష్టంగా ఉండేటువంటిది. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశిని కైసిక ద్వాదశి అని కూడా అంటారు. కనుక నాదవేద ప్రియుడేంటి ఆ శివకేశవులకి అభేదంగా ఈ విశిష్టమైనటువంటి కనుకని చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నట్టుగా మనం ఇప్పుడు చేసేటువంటి ఆ మహదేవుడు, ఆ వాసుదేవుడు ఆ భక్తి శ్రద్ధలతో వారిద్దరికీ కూడా అర్పించేటువంటి మనోశ్రద్ధల పూజా నిష్టలు అవి తప్పకుండా ఉత్తమ ఫలితాలను అందిస్తాయనడంలో సందేహం లేదు. కనుక ఆ తులసిని లక్ష్మిగా, ఉసిరిని ఈ శ్రీమన్నారాయణుడిగా చేసేటువంటి పూజలో ఆ జపం, ధ్యానం ఆ ఉత్తమమైన మార్గాలుగా మనం త్రికరణ శుద్ధిగా స్వచ్ఛందంగా మనకి ఈ క్షీరాబ్ది యొక్క ఫలితాన్ని అందుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.